మిత్రులారా, శ్రీకృష్ణ భగవానుడు బోధించిన భగవద్గీతపై ఈ వీడియో చూడాలని నిర్ణయించుకునేందుకు ముందుగా మీకు శుభాకాంక్షలు. మీరు చాలా అదృష్టవంతులు. ఈ వీడియోను చివరి వరకు చూసి ప్రశాంతమైన మనసుతో ఇందులోని బోధనలను విన్న తర్వాత మీ ఆలోచనల్లో, జీవితంలో ఎన్నో సానుకూల మార్పులు వస్తాయని నాకు గట్టి నమ్మకం ఉంది. ఈ అమూల్యమైన జ్ఞానం నుండి సంపూర్ణ ప్రయోజనం పొందాలంటే ప్రతిరోజు ఉదయం, రాత్రి నిద్రపోయే ముందు గీతా సారాన్ని విని ఇతరులతో పంచుకోవాలని నా వ్యక్తిగత అనుభవం ద్వారా చెబుతున్నాను. సంతోషం పంచుకోవడం ద్వారా వృద్ధి చెందుతుంది. ఆనందాన్ని పొందాలన్నా, విజయం సాధించాలన్నా, నిర్వహణ మేనేజ్మెంట్ నేర్చుకోవాలన్నా, జీవితాన్ని మెరుగుపరుచుకోవాలన్నా, భగవంతుని సాంగత్యాన్ని కోరుకోవాలన్నా భగవద్గీతకు మించిన మార్గం లేదు. ప్రారంభిద్దాం. నేను మీకు ప్రతి విషయాన్ని స్పష్టంగా వివరించడానికి ప్రయత్నిస్తాను. మిత్రులారా, ఈ ప్రపంచంలో ఏది కారణం లేకుండా జరగదు, మంచిగాని చెడుగాని. పూర్వం ఒక ఊరిలో ఒక పేద స్త్రీ ఉండేది. ఆమె ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డ పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడు. అయితే ఒక సంఘటన కారణంగా ఆ చిన్నారి వేలు ఒకటి తెగిపోయింది. ఆమె చాలా బాధపడింది. తన బిడ్డకు ఇంతటి దురదృష్టం కలిగించడానికి దేవుడికి తనపై ఎందుకింత కోపం అని తరచూ దేవుణ్ణి ప్రార్థించేది. కాలం గడిచింది. ఒకరోజు ఒక మహర్షి రాక్షసుడి రూపంలో ఆ గ్రామానికి వచ్చాడు. ఆ రాక్షసుడు తన శక్తులు పెంచుకోవడం కోసం చాలా మంది పిల్లల ప్రాణాలు తీసేవాడు. అతను ఈ బిడ్డను కూడా చూశాడు. కాని బిడ్డను బలి ఇవ్వబోతుండగా అతనికి తన గురువు చెప్పిన నియమం గుర్తుకు వచ్చింది. బలి ఇచ్చే బిడ్డ శరీరంపై ఎటువంటి గాయం ఉండకూడదు. దాంతో అతను ఆ బిడ్డను ఇంటికి పంపించేశాడు. తల్లి తన బిడ్డ క్షేమంగా ఇంటికి రావడం చూసి ఈ ప్రపంచంలో జరిగే ప్రతిదీ, అది మంచిదైనా చెడుదైనా, ఒక కారణం ఉంటుందని గ్రహించింది. కాబట్టి మిత్రులారా, మనం చర్యలు చేయకుండా, వాటి ఫలితాలను అనుభవించకుండా ఉండలేం. మనిషి ఒక్క క్షణం కూడా ఏ పని చేయకుండా ఉండలేడు. ఈ విశ్వంలో ఏ ఒక్క కణం కూడా క్షణకాలం పాటు కదలకుండా ఉండలేదు. చర్య అనేది మన జీవితంలో అంతర్భాగం. మనం నిద్రపోతున్నప్పుడు కూడా మన మనస్సు చురుకుగా ఉంటుంది. మనం కలలు కంటాం, ఊపిరి పీల్చుకుంటాం. మన శరీరంలోని ప్రతి భాగం లక్షలాది సూక్ష్మమైన పనులు చేస్తూనే ఉంటుంది. చర్యల నుండి మనం ఎప్పటికీ తప్పించుకోలేం. మనం చేసే ప్రతి పనిని నేను కాదు చేస్తున్నది, నా ద్వారా పనిచేస్తున్న పరమాత్ముడే చేస్తున్నాడు అనే భావనతో చేయాలని భగవంతుడు చెప్పాడు. మన ఆలోచనలు ఈ స్థాయికి చేరుకున్నప్పుడు మనకు ఎప్పటికీ దూహకం గాని గర్వం గాని ఉండవు. ఇతరులకు బానిసలుగా ఉంటూ సంతోషంగా ఉండాలనుకోవడం కంటే మన కష్టాలను స్వేచ్ఛగా అనుభవించడం ఉత్తమం. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా స్వేచ్ఛగా ఉంటేనే నిజమైన మనిషి అనిపించుకుంటాడు. భగవద్గీతలో బానిసత్వం మరణం కంటే హీనమని వర్ణించబడింది. ఒక వ్యక్తి చాలా రకాలుగా బానిస అవుతాడు. తన మనస్సుకు, తన ఆలోచనలకు. ఎవరికీ బానిసలు కాకూడదు. మనిషి కష్టాలకు ప్రధాన కారణం అనుబంధం అని శ్రీకృష్ణుడు చెప్పాడు. అనుబంధం అజ్ఞానానికి దారితీస్తుంది. అక్కడి నుండే జీవితంలో సమస్యలు మొదలవుతాయి. మహాభారతంలో ధృతరాష్ట్రుడు దుర్యోధనుడిపై విపరీతమైన అనుబంధం పెంచుకున్నాడు. అందుకే కొడుకు చేసే తప్పులను ఆపలేకపోయాడు. కొడుకుపై ఉన్న అనుబంధం కారణంగా ఏది ఒప్పో, ఏది తప్పో తెలుసుకోలేకపోయాడు. చివరికి సర్వం నాశనమైంది. మహాభారతంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి జ్ఞానబోధ చేసినప్పుడు ముందుగా అనుబంధాన్ని వదిలించుకోమని చెప్పాడు. ఎందుకంటే అనుబంధం అజ్ఞానానికి మూలం. అలెగ్జాండర్ చక్రవర్తి ప్రపంచానంతా జయించాలనుకున్నాడు. ఒకరోజు ఒక సంచార ఋషి అలెగ్జాండర్తో, నువ్వు ప్రపంచానంతా జయిస్తావు, సరే, ఆ తర్వాత ఏం చేస్తావు? ఎందుకంటే దీన్ని మించిన ప్రపంచం మరొకటి లేదు అన్నాడు. ఆ ఋషి పెద్దగా నవ్వాడు. ఆ మాటలు విని అలెగ్జాండర్ నిరుత్సాహపడ్డాడు. ఋషివర్య, నవ్వకండి, ఇది నిజమే, కాని నేనెప్పుడూ దీని గురించి ఆలోచించలేదు. అలెగ్జాండర్ ఇంకా ప్రపంచాన్ని జయించలేదు. కాని దాని గురించి ఆలోచించినప్పుడే నిరాశకు గురయ్యాడు. ఎందుకంటే ప్రపంచాన్ని జయించిన తర్వాత కోరుకోవడానికి ఇంకేమీ ఉండదు. ఋషి ఇలా అన్నాడు, నువ్వు ప్రపంచానంతా జయించినా ప్రపంచాన్ని జయించాలనే కోరికతో బంధించబడి ఉంటావు. కాబట్టి ఎప్పటికీ నిరాశలోనే ఉంటావు.
నా దగ్గర ఏమీ లేదు, నాకు ఎలాంటి అనుబంధాలు లేవు. అందుకే నేను ఎప్పుడూ సంతోషంగా ఉంటాను. కుటుంబం, విజయం, సౌకర్యాలు, గౌరవం ఇలాంటి వాటిపై అనుబంధం పెంచుకుంటే అవి దుంహకాన్ని కలిగిస్తాయి. ఎక్కడ అనుబంధం ఉంటుందో అక్కడ దుంహకం తప్పదు. అనుబంధం నెరవేరినా దుంహకమే, నెరవేరకపోయినా దుంహకమే. ఎవరైతే అనుబంధాన్ని వదిలిపెడతారో వారు నా అనుగ్రహాన్ని పొందుతారు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. అనుబంధం లేని వ్యక్తి పరమానందాన్ని పొందుతాడు. కాబట్టి మనం అనుబంధాన్ని వదిలిపెట్టి మనకు ఉన్నదానితో సంతృప్తి చెందాలి. అత్యాశకు పోతే దుంహకం తప్పదు. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, జరిగిందేదో మంచిదే జరిగింది, జరుగుతున్నది మంచిదే జరుగుతోంది, జరగబోయేది కూడా మంచే జరుగుతుంది. గతం గురించి బాధపడకు, భవిష్యత్తు గురించి చింతించకు. ప్రస్తుతం ఏం జరుగుతోందనేదే ముఖ్యం. నీ దగ్గర ఏముందని పోగొట్టుకున్నావని ఏడుస్తున్నావు. నువ్వు తెచ్చుకున్నదేమిటి? ఈరోజు నీదనుకుంటున్నది నిన్న ఇంకొకరిది, రేపు మరొకరిది అవుతుంది. ఈ అనుబంధమే నీ దుంహకానికి కారణం. ఒకసారి ఒక వ్యక్తి సముద్ర తీరాన నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతనికి ఒడ్డుకు కొట్టుకు వచ్చిన ఒక వెండి కడ్డీ కనిపించింది. అతను చాలా సంతోషించాడు. వెంటనే దాన్ని తీసుకున్నాడు. ఎండ బాగా ఉండడంతో సముద్రంలో స్నానం చేయాలనుకున్నాడు. ఒడ్డున కడ్డీని పెడితే ఎవరైనా తీసుకెళ్తారేమోనని తనతో పాటే నీళ్లలోకి తీసుకెళ్లాలనుకున్నాడు. ఇంతలో ఒక పెద్ద అల వచ్చి ఆ కడ్డీని తీసుకెళ్లిపోయింది. అతను లబోదిబోమంటూ ఏడుస్తూ ఒడ్డున కూర్చున్నాడు. అటుగా వెళ్తున్న ఒక ఋషి అతని ఏడుపు విని, ఎందుకు బాధపడుతున్నావు అని అడిగాడు. ఆ వ్యక్తి, స్వామీ, నేను స్నానం చేస్తుండగా నా వెండి కడ్డీ సముద్రంలో కొట్టుకుపోయింది అన్నాడు. మహర్షి ఆశ్చర్యపోయి, వెండి కడ్డీతో ఎందుకు ఈదుతున్నావు? ఒడ్డునే వదిలేసి ఉంటే అక్కడే ఉండేది కదా అన్నాడు. ఆ వ్యక్తి, నేనేం చేయను, నేను దాన్ని వదిలేస్తే ఎవరైనా తీసుకుపోతారేమోనని భయపడ్డాను అన్నాడు. మహర్షి నవ్వి, అది ఎప్పటికీ నీది కానప్పుడు ఎందుకు బాధపడుతున్నావు అన్నాడు. కొన్నిసార్లు ఆనందం అనుకోకుండా వస్తుంది, మరికొన్నిసార్లు కష్టపడితే వస్తుంది. అనుకోకుండా వచ్చే ఆనందం భగవంతుడు ఇచ్చిన బహుమతి. కాని మనం దాన్ని గుర్తించం. మనుషులు తమకు లేని వాటి గురించి ఆలోచిస్తూ ఉంటారు. పెద్ద ఇల్లు, ఖరీదైన కారు, హోదా, అధికారం. ఎలా? కాని ఒకరోజు ఎవరిని వదిలేసి వెళ్ళిపోతామనే విషయాన్ని మరిచిపోతారు. శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, గతం గురించి, భవిష్యత్తు గురించి చింతించుకు. ప్రస్తుతం ఏం జరుగుతోందనేదే ముఖ్యం. నువ్వేం కోల్పోయావని ఏడుస్తున్నావు? నువ్వేమైనా తెచ్చుకున్నావా? నువ్వేమీ తీసుకురాలేదు, ఇక్కడి నుంచే తీసుకున్నావు. ఇచ్చింది ఇక్కడే. నువ్వు రిక్తహస్తాలతో వచ్చావు. నిన్న నీదనుకున్నది ఈరోజు ఇంకొకరిది, రేపు మరొకరిది అవుతుంది. ఈ అనుబంధమే నీ దుంహకానికి కారణం. మహాభారత యుద్ధం ముగిసింది. యుధిష్ఠిరుడు హస్తినాపురానికి రాజు అయ్యాడు. అంతా మామూలు స్థితికి వచ్చింది. ఒకరోజు పాండవులు ఆశలు కోరుకొని సమయం వచ్చింది. శ్రీకృష్ణుడు ద్వారకకు తిరిగి వెళ్తున్నాడు. కృష్ణుడు తమ శరీరంలో ఒక భాగమని భావించిన పాండవులు ఆయన వెళ్ళిపోతున్నారనే ఆలోచనతోనే బాధపడ్డారు. కాని కృష్ణుడు వెళ్ళక తప్పదు. ఎవరూ అతన్ని వదలడానికి ఇష్టపడలేదు. కృష్ణుడు తన ప్రియమైన వారందరినీ ఒక్కొక్కరిగా కలుసుకుంటూ, వీడ్కోలు పలుకుతూ బహుమతులు ఇస్తున్నాడు. చివరిగా పాండవుల తల్లి కుంతీదేవిని కలిశాడు. కృష్ణుడు ఆమెతో, అత్తా, నువ్వు నన్నెప్పుడు ఏమీ అడగలేదు. ఈరోజు ఏదైనా అడుగు, నేను నీకేదైనా ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు. కుంతి కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆమె ఇలా అంది, కృష్ణ, నువ్వు నాకేదైనా ఇవ్వాలనుకుంటే నాకు దుంహకాన్ని ఇవ్వు. నాకు చాలా కష్టాలు కావాలి అంది. కృష్ణుడు ఆశ్చర్యపోయి, నీకు దుంహకం ఎందుకు కావాలి అని అడిగాడు. కుంతి ఇలా బదులిచ్చింది, జీవితంలో కష్టాలు వచ్చినప్పుడే నిన్ను తలుచుకుంటాను. సంతోషంగా ఉన్నప్పుడు నిన్ను అప్పుడప్పుడు మాత్రమే గుర్తు చేసుకుంటాను. నిన్ను తలుచుకుంటేనే కదా నిన్ను పూజించగలను, ప్రార్థించగలను అంది. కాబట్టి మిత్రులారా, నా భక్తులు మనస్ఫూర్తిగా నన్ను ప్రార్థిస్తే నేను తప్పకుండా సహాయం చేస్తాను అని శ్రీకృష్ణుడు చెప్పాడు. మిత్రులారా, భగవంతుని నామం అన్ని అడ్డంకులను తొలగిస్తుంది. మంచి స్నేహితులు, మంచి ఆహారం, మంచి ఆలోచనలు,
ఇవే జీవితానికి నిజమైన అర్థాన్నిస్తాయి. నువ్వు ఎంత మంచివాడివైనా చెడ్డ స్నేహితులతో ఉంటే చెడిపోతావు. అలా కాకుండా నువ్వు గొప్పవాడివి కాకపోయినా మంచి స్నేహితులు ఉండి వారి మాటలు వింటే తప్పకుండా బాగుపడతావు. అసంపూర్ణ జ్ఞానం చాలా ప్రమాదకరం. దీనికి అభిమన్యుడే ఉదాహరణ. అభిమన్యుడు చాలా ధైర్యవంతుడు. కాని అతని మరణం ఎలా జరిగిందో అందరికీ తెలుసు. కష్టకాలంలో అసంపూర్ణ జ్ఞానం ఏమాత్రం ఉపయోగపడదు. నీ జ్ఞానాన్ని పరిపూర్ణం చేసుకోవాలి. ఏదో ఒక విషయంలో నైపుణ్యం సాధించాలి. మహాభారతంలో తమ సొంత సైన్యాన్నే మోసం చేసిన స్నేహితులు చాలామంది ఉన్నారు. శల్యుడు, యుయుత్సుడు లాంటివారు కీలక సమయంలో పార్టీ మారారు. అందుకే కొన్నిసార్లు స్నేహితులు శత్రువుల రూపంలో వస్తారని అంటారు. మనం ఎవరిని నమ్ముతున్నామనే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు స్నేహితులు కూడా మోసం చేసే అవకాశం ఉంది. ఉదాహరణకు కౌరవుల పక్షాన ఉన్న భీష్ముడు, ద్రోణుడు, విదురుడు వీరంతా చివరికి పాండవులకే మద్దతు ఇచ్చారు. అసంపూర్ణ జ్ఞానం ప్రమాదకరమని చెబుతుంటారు. మహాభారతంలో పాండవులు శకుని చేతిలో జూదంలో మోసపోయారు. ద్రౌపదితో సహా సర్వస్వాన్ని పణంగా పెట్టారు. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. అందుకే జూదం, బెట్టింగ్లకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇవి మనిషిని నాశనం చేస్తాయి. కొందరు సంయమనం పాటిస్తే మహాభారత యుద్ధం జరిగేదే కాదు. ఉదాహరణకు ద్రౌపది దుర్యోధనుడిని గుడ్డిరాజు కొడుకు అని పిలవకుండా ఉంటే మహాభారతం జరిగేది కాదు. శిశుపాలుడు, శకుని ఎప్పుడూ అవమానకరంగా మాట్లాడేవారు. కాని వారికి ఏ గతి పట్టిందో అందరికీ తెలుసు. దీని ద్వారా మనం నేర్చుకోవాల్సిన నీతి ఏమిటంటే ఏదైనా మాట్లాడే ముందు దాని పర్యవసానాల గురించి ఆలోచించాలి. ముందు మాట్లాడిన వారే మొదట లక్ష్యంగా మారతాడు. మహాభారతంలో కృష్ణుడు పాండవులకు బంధువులతో యుద్ధం చేయవద్దని చెప్పాడు. కాని శాంతియుత పరిష్కారం సాధ్యం కానప్పుడు యుద్ధం చేయక తప్పదని వివరించాడు. పెరికివాళ్ళు యుద్ధం నుండి పారిపోతారు. యుద్ధభూమికి వచ్చిన తర్వాత అర్జునుడు యుద్ధం చేయడానికి ఇష్టపడలేదు. అప్పుడు శ్రీకృష్ణుడు అతనికి ఎవ్వరూ చనిపోరు, ఎవ్వరూ చంపరు అని కేవలం నిమిత్తమాత్రులే. ఆత్మ శాశ్వతమైనది, అమరమైనది. కాబట్టి చంపడం గురించి, చనిపోవడం గురించి భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పాడు. జీవితంలో ఉదారంగా, దయతో, కరుణతో ఉండటం మాత్రమే సరిపోదు. కర్ణుడి జీవితం ఇక ఈనమైన ప్రపంచంలో మనుగడ సాగించడం ఎంత కష్టమో మనకు నేర్పుతుంది. అందువల్ల కాలానుగుణంగా పరిస్థితులకు అనుగుణంగా మారడం అవసరం. కాని ఈ మార్పు అందరికీ ఆమోదయోగ్యంగా, ప్రయోజనకరంగా ఉండాలి. కర్ణుడు తనను తాను మార్చుకోవడం ద్వారా తన లక్ష్యాలను సాధించాడు. కాని అతను గొప్ప వ్యక్తిగా గుర్తింపు పొందలేదు. ఎందుకంటే అతను తన జ్ఞానాన్ని సమాజానికి సేవ చేయడానికి కాకుండా సమాజంపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఉపయోగించాడు. కర్ణుడిని తిరస్కరించిన సమాజం అతని నుండి ప్రయోజనం పొందగలిగేది. కాని అతను ప్రతీకార భావాలతో ఉండడం వల్ల సమాజం అతనికి విలువ ఇవ్వలేదు. కర్ణుడు, సమాజం ఇద్దరూ వారి వారి చర్యలకు శిక్ష అనుభవించారు. ఇది ఈనాటికి కొనసాగుతోంది. సమాజం అంటే మనమే సృష్టించుకున్న వ్యక్తుల సమూహమని కర్ణుడు అర్థం చేసుకుని ఉంటే అతను సమాజాన్ని ద్వేషించే బదులు సమాజాన్ని మార్చడానికి ప్రయత్నించి ఉండేవాడు. నిజాయితీ, నిస్వార్థ స్నేహం నీ జీవితాన్నే మార్చేస్తుంది. పాండవులకు శ్రీకృష్ణుడు ఉంటే కౌరవులకు గొప్ప యోధుడు కర్ణుడు ఉన్నాడు. ఇద్దరూ తమ తమ పక్షాలకు అండగా నిలిచారు. కర్ణుడిని మోసపూరితంగా చంపకపోతే కౌరవులు తప్పకుండా గెలిచేవారు. పాండవులు ఎప్పుడూ కృష్ణుడి మాటలు విని వాటి ప్రకారం నడుచుకునేవారు. కాని దుర్యోధనుడు కర్ణుడిని కేవలం ఒక యోధుడిగా మాత్రమే చూశాడు. అతడిని పాండవులపై ప్రయోగించాడు. దుర్యోధనుడు కర్ణుడి సలహా విని ఆంతోత్కచుడిని చంపమని ఒత్తిడి చేయకుండా ఉంటే ఇంద్రుడు ఇచ్చిన కర్ణుడి అజేయమైన ఆయుధం అర్జునుని చంపి ఉండేది. ధృతరాష్ట్రుడు తన కుమారులపై అతిగా ఉద్వేగానికి లోనయ్యాడు. అందుకే వారిలో ఎవరూ అతని మాట వినేవారు కాదు. మితిమీరిన ఉద్వేగం కారణంగా మూర్ఖంగా ప్రవర్తించిన మహాభారతంలోని అనేక పాత్రల మాదిరిగానే ధృతరాష్ట్రుడు కూడా తన కుమారులపై ఉన్న అనుబంధంలో గుడ్డివాడయ్యాడు. మితిమీరిన ఉద్వేగం మనిషిని బలహీనపరుస్తుంది. ఏది ఒప్పో
ఏది తప్పో తెలుసుకోలేని స్థితికి చేరుస్తుంది. కొడుకులపై ఉన్న అనుబంధం వల్ల ఏది ఒప్పో ఏది తప్పో తెలుసుకోలేకపోయిన ధృతరాష్ట్రుడి విషయంలో జరిగినదే. ఒక వ్యక్తి జీవితంలో విద్య, నైపుణ్యాలు చాలా ముఖ్యమైనవి. వాటిని సాధించడానికి ఏకలవ్యుడిలాంటి పట్టుదల ఉండాలి. నీ పనిపై నీకు అంకితభావం ఉంటే ఎలాంటి అడ్డంకులు నిన్ను ఆపలేవు. మనిషి జీవితం కేవలం జన్మ మరణాల మధ్య ఉండే ఒక దారం లాంటిది. ఈ జీవితం చాలా చిన్నది. రోజులు ఎలా గడిచిపోతున్నాయో కూడా నీకు తెలియదు. కాబట్టి ప్రతిరోజు సద్వినియోగం చేసుకోవాలి. నీ తదుపరి జీవితానికి ఉపయోగపడే పనులు చేయాలి. నీ జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకునే పనులు చెయ్యి. నీ స్థానం, సంపద, జ్ఞానం గురించి ఎప్పుడూ గర్వపడకు. ధనవంతులు, జ్ఞానవంతులు, శక్తిమంతులైన పాండవులు అజ్ఞాతవాసం అనుభవించారు. అందాల రాశి ద్రౌపది కూడా వారితో పాటు అడవుల్లో తిరిగింది. కాలం ఎన్నో వింతలు చేస్తుంది. భీష్ముడి జీవితాన్ని నాశనం చేసిన స్త్రీ అతనిపై ప్రతీకారం తీర్చుకోవడం కోసం శిఖండిగా జన్మించింది. అహంకారం పతనానికి దారితీస్తుందని అర్థం చేసుకోవడానికి మహాభారతం ఎన్నో ఉదాహరణలను అందిస్తుంది. అత్యాశ మనిషి జీవితాన్ని నరకం చేస్తుంది. నీది కాని దానికోసం ఆశపడకు. ఎందుకంటే ఏదో ఒకరోజు నువ్వు దానికోసం శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండు. అదే నిన్ను జీవితంలో బలపరుస్తుంది. ఎందుకంటే ఇనుము చల్లగా ఉన్నప్పుడే బలంగా ఉంటుంది, వేడిగా ఉన్నప్పుడు కాదు. ప్రతికూల సమయాల్లో ఈ 7 విషయాలు నిన్ను రక్షిస్తాయి. నీ జ్ఞానం, వినయం, తెలివితేటలు, ధైర్యం, మంచి పనులు, నిజం మాట్లాడటం, దేవుడిపై విశ్వాసం. ఏది ఒప్పో ఏది తప్పో నీ ఆత్మకు ఎప్పుడూ తెలుస్తూనే ఉంటుంది. కాని మనుషులకు తమ మనసు చెప్పేది అర్థం చేసుకోవడం కష్టం. కష్ట సమయాల్లో మనిషి ఒంటరిగా భావించవచ్చు. కాని ఆ కష్టాలే మనిషిని బలంగా మారుస్తాయి. నిన్ను గౌరవించేవారిని గౌరవించు. హోదాను బట్టి తలవంచడం పెరికితనానికి నిదర్శనం. ఓ అర్జున, ఎప్పుడూ సంతోషంగా ఉండేవారు, ఎవరిని ద్వేషించినవారు, దూహదించినవారు, కోరికలు లేనివారు, అన్ని కర్మలను వదిలేసినవారు, నాకు ప్రియమైనవారు. నన్ను తెలుసుకోవడానికి 3 మార్గాలు ఉన్నాయి: జ్ఞానం, జ్ఞానయోగం, జ్ఞానం, జ్ఞానయోగం, కర్మ, కర్మయోగం. వీటిలో కర్మయోగం చాలా ముఖ్యమైనది అని కృష్ణుడు చెప్పాడు. మనిషి పాత బట్టలు విడిచిపెట్టి కొత్త బట్టలు వేసుకున్నట్లే ఆత్మ కూడా పాత శరీరాన్ని వదిలిపెట్టి కొత్త శరీరాన్ని ధరిస్తుంది. ఇది ప్రకృతి నియమం. ఈ నిజాన్ని అంగీకరించి వర్తమానంలో ధైర్యంగా జీవించు. నువ్వు ఎవరినైనా నమ్మాలనుకుంటే వారి మాటలు వినడం మాత్రమే కాదు, వారి చేతలను గమనించు. కోపం వచ్చినప్పుడు మౌనంగా ఉండటం, పొరపాటు జరిగినప్పుడు క్షమించడం, ఇవి పాటిస్తే జీవితం చాలా సులభం అవుతుంది అని కృష్ణుడు చెప్పాడు. నన్ను తెలుసుకున్నవారికి ఈ ప్రపంచంలో ఇంకేమీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. అలాంటి వ్యక్తి జనన మరణాల బంధం నుండి విముక్తి పొందుతాడు. ఎవరైతే భగవద్గీత చదివి దాని ప్రకారం నడుచుకుంటారో వారి పాపాలని తొలగిపోతాయి. నీకు ఏది రాసిపెట్టి ఉంటే అది నీకు తప్పకుండా దొరుకుతుంది. ఏది నీకు రాసిపెట్టి లేదో అది నీకు ఎప్పటికీ దొరకదు. గాలివాన పడవను దారి తప్పించినట్లే మనిషి కోరికలు కూడా బుద్ధిని తప్పుదారి పట్టిస్తాయి. తెలివైన వ్యక్తి ఇతరులతో పోల్చుకోకుండా వారి బలాలు, బలహీనతల నుండి నేర్చుకుంటాడు. ఆయుధాలు శరీరాన్ని మాత్రమే గాయపరుస్తాయి, కాని మాటలు ఆత్మను గాయపరుస్తాయి. తనను తాను పరమాత్మ నుండి వేరుగా చూడనివాడు, తన శరీరాన్నే తన గుర్తింపుగా భావించినవాడు జనన మరణ చక్రం నుండి విముక్తి పొందుతాడు. సంతోషంగా ఉండాలంటే నీ చుట్టూ ఉన్న ప్రపంచం ఎలా ఉందో చూసి నిర్ణయాలు తీసుకోకూడదు. నీ పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రపంచాన్ని బట్టి నిర్ణయాలు తీసుకునేవారు తరచుగా సంతోషంగా ఉండలేరు. ఆధ్యాత్మిక జ్ఞానం పొందినవారు నిస్వార్థంగా కర్మ చేస్తారు. భగవంతుడితో ఏకమైన వారు ప్రశాంతంగా ఉంటారు. తన కోసం మాత్రమే జీవించే వ్యక్తి ఏదో ఒకరోజు చనిపోతాడు. ఇతరుల కోసం జీవించే వ్యక్తి ఎప్పటికీ గుర్తుండిపోతాడు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఇతరులను నియంత్రించగలిగిన వారు బలవంతులు కావచ్చు, కాని తమను తాము నియంత్రించుకోగలిగిన వారు మరింత బలవంతులు. నువ్వు సాధించాలనుకున్నది కేవలం అడగడం వల్ల రాదు, దానికి నువ్వు అర్హుడివి కావాలి అని కృష్ణుడు చెప్పాడు.
అహంకారం మనిషిని అన్నింటికీ ప్రేరేపిస్తుంది. అదే చివరికి అతని పతనానికి కారణమవుతుంది. కాబట్టి వీలైనంత త్వరగా అహంకారాన్ని వదిలేయాలి. బావిలోకి దింపిన బకెట్ వంగి ఉంటుంది, కాని అది మళ్ళీ పైకి రావాలంటే ముందుగా నీటితో నిండాలి. జీవితం కూడా అంతే. వంగినవారు ఏదో ఒకదానితో నిండి పైకి లేస్తారు. ఏది జరిగినా అది మంచికి జరుగుతుందని ఎప్పుడూ గుర్తుంచుకో. కొన్నిసార్లు మన ప్రస్తుత పరిస్థితిని మెరుగుపరచడానికి చెడు పరిస్థితులు వస్తాయి. గీతలో ఫలితాలతో సంబంధం లేకుండా మనం చేసే పనిపైనే దృష్టి పెట్టాలని కృష్ణుడు చెప్పాడు. మనిషి చేసే పనులే అతని ఫలితాలను నిర్ణయిస్తాయి. కాబట్టి మంచి పనులు చేస్తూనే ఉండాలి. మన మనస్సే మన దుఃఖాలకు మూలం. ఈ సందర్భంలో కృష్ణుడు గీతలో ఎవరైతే తమ మనస్సును అదుపులో ఉంచుకుంటారో వారు అనవసరమైన చింతలు, కోరికల నుండి విముక్తి పొంది తమ లక్ష్యాలను సులభంగా సాధించగలరు అని చెప్పాడు. కోపం మనిషిని నియంత్రణ కోల్పోయేలా చేస్తుంది, తప్పుడు పనులు చేసేలా చేస్తుంది, కొన్నిసార్లు తమకు తామే హాని చేసుకునేలా చేస్తుంది. కోపం నీపై ఆధిపత్యం చెలాయించకూడదని గీతలో కృష్ణుడు సలహా ఇచ్చాడు. నీకు కోపం వస్తే ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించు. నువ్వు విజయం సాధించాలంటే దీన్ని గుర్తుంచుకో. నీ పాదాలు జారినా పర్వాలేదు, కాని నీ నాలుక ఎప్పుడూ జారకూడదు. నీ కుటుంబాన్ని తోటమాలిలా చూసుకో, యజమానిలా కాదు. ఎందుకంటే నిజమైన తోటమాలి అందరినీ జాగ్రత్తగా చూసుకుంటాడు, కాని ఎవరిపైనా పెత్తనం చెలాయించరు. సోమరిపోతులు ఎప్పటికీ విజయం సాధించలేని కృష్ణుడు చెప్పాడు. విశ్రాంతిని ఇష్టపడేవారు కష్టపడి పనిచేయలేరు. అలాంటి వ్యక్తి ఎలా విజయం సాధించగలడు? కాబట్టి నువ్వేదైనా సాధించాలనుకుంటే ముందుగా సోమరితనాన్ని వదిలేయాలి. ఏ పని వాయిదా వేయకూడదు. సమయానికి విలువ ఇవ్వనివారు చివరికి ఏమీ చేయలేరు. ఒక్కసారి ఆలోచించు. తప్పుడు పాస్వర్డ్ని ఫోన్ అన్లాక్ చేయలేనప్పుడు తప్పుడు జీవితం సంతోషానికి ఎలా దారితీస్తుంది? ఇతరుల జీవితాలను పరిశీలించడం వల్ల ఏమీ లాభం లేదు. నన్ను నమ్ము, నీ జీవితంలో తెలుసుకోవాల్సింది చాలా ఉంది. గీత ప్రకారం మనిషి ఎప్పుడూ అనుమానంలో, అహద్రతా భావంలో ఉండకూడదు. అలాంటి వారికి ప్రశాంతత దొరకదు. జీవితానికి ఒక స్పష్టమైన లక్ష్యం ఉండాలి. ఎవరూ మరొకరి విధిని నిర్ణయించలేని కృష్ణుడు చెప్పాడు. ప్రతి వ్యక్తి తన విధిని తానే రాసుకుంటాడు. నువ్వేం విత్తుతావో దాన్నే కోస్తావు. మంచి విత్తనాలు నాటితే మంచి ఫలితాలు వస్తాయి. విద్యార్థులు ఏకాగ్రతతో కష్టపడి చదివితే పరీక్షల్లో తప్పకుండా విజయం సాధిస్తారు. కాబట్టి ప్రతి వ్యక్తి పని చేసినప్పుడే అతని విధి మారుతుంది. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ప్రతిదాన్ని ప్రేమిస్తావు. మోసపోయినా కూడా ఇతరులకు మంచి చేస్తూనే ఉండేవారు ప్రపంచంలోనే అత్యంత బలవంతులు. నిజాయితీగా ఉండే వ్యక్తిని ఎప్పుడూ మోసం చేయవద్దు. ఎందుకంటే పైనుండి వారికి వచ్చే ప్రతిస్పందన చాలా తీవ్రంగా ఉంటుంది అని శ్రీకృష్ణుడు చెప్పాడు. వెలిగే ప్రతి దీపం నీడను ఇస్తుంది. ప్రతి రాత్రికి ఒక పగలు ఉంటుంది. ప్రజలు కష్టాలు వచ్చినప్పుడు తరచుగా భయపడతారు, కాని ప్రతి కష్టం వెనుక విజయం ఉంటుంది. నీ ప్రస్తుత పరిస్థితి నుండి బయటపడాలంటే నీ మానసిక బలహీనతను అధిగమించాలి. బలమైన మనసు మాత్రమే గొప్ప నిర్ణయాలు తీసుకోగలదు. ఓర్పు ఉన్న వ్యక్తి శక్తికి ఎవ్వరూ సాటరారు. సరైన వ్యక్తులు మౌనంగా ఉండాలని నిర్ణయించుకున్నప్పుడు తప్పు చేసిన వారి ఓటమి ఖాయం. ప్రతి పరిస్థితికి స్పందించాల్సిన అవసరం లేదు. కొన్ని విషయాలను దేవుడికే వదిలేయాలి. దేవుడు స్పందించినప్పుడు ప్రపంచమంతా నిశ్శబ్దంగా వింటుంది. ఆత్మ ప్రేమ, ద్వేషం రెండింటి ముద్రలను కలిగి ఉంటుంది. కాబట్టి మనస్సు కొన్నిసార్లు మంచిగా, మరికొన్నిసార్లు చెడుగా ఆలోచిస్తుంది. నువ్వు ఏది పెంచుకుంటే అదే నీ స్వభావం అవుతుంది. ఇప్పుడు ఏది నీ ఇష్టం? నువ్వు ప్రేమను పెంచుకుంటావో, ద్వేషాన్ని పెంచుకుంటావో నీ ఇష్టం. ద్వేషంలో ఏముంది? ప్రేమతో జీవించడం నేర్చుకో. ఎందుకంటే ఈ ప్రపంచం నీ ఇల్లు కాదు, నీ ఆశ్రయం కాదు. హృదయంలో చెడు ఆలోచనలు, మనస్సులో మొండితనం, మాటలో పోటీతత్వం ఉంటే ముగ్గురు గెలుస్తారు, కాని సంబంధాలు మాత్రమే ఓడిపోతాయి. మనస్సు చంచలమైనది. అది ఎక్కడెక్కడో తిరుగుతూ ఏకాగ్రతకు శత్రువు అవుతుంది. కాని దాన్ని అదుపులోకి తెచ్చుకుంటే అదే నీకు మంచి స్నేహితుడు అవుతుంది. కాబట్టి మనస్సును కేంద్రీకరించడం చాలా అవసరం.
దీనికి కొంచెం ప్రయత్నం, సాధన అవసరం. అవకాశం ఇస్తే ఎవరిని మోసం చేయవద్దు. ఎవరైనా నిన్ను మోసం చేస్తే వారికి ఇంకో అవకాశం ఇవ్వవద్దు అని శ్రీకృష్ణుడు అంటాడు. మనం మోసపూరిత కాలంలో జీవిస్తున్నాం. మన మాటల్లో, చేతల్లో నిజాయితీని నింపుకుంటే మన సంబంధాలు శాశ్వతంగా ఉంటాయి. గౌరవం వ్యక్తికి కాదు, అవసరానికి అని గుర్తుంచుకో. అవసరం తీరిపోతే గౌరవం కూడా పోతుంది. అవసరమైనంత వరకే చింతించు. మితిమీరిన ఆందోళనతో నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. నీ మాటలు తెలివైనవి కావచ్చు, కాని వినేవారు తమ అవగాహన, మనస్తత్వాన్ని బట్టి వాటిని అర్థం చేసుకుంటారు. నువ్వు మరచిపోయిన వ్యక్తి నిన్ను కూడా గుర్తుంచుకుంటాని నమ్ము. సరైన సమయం కోసం ఎదురుచూడు. కష్టాలు పెట్టేవాడు వాటిని తట్టుకునేవాడి కంటే బలహీనుడిని ఎప్పుడూ గుర్తుంచుకో. నువ్వు దీన్ని అర్థం చేసుకుంటే కష్టాలు ఎక్కువ కాలం ఉండవు. కష్టపడి పనిచేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, హృదయం దయాగుణంతో నిండి ఉంటుంది, జేబులు నిండుగా ఉంటాయి. కష్టాల్లో సహనం, సంతోషంలో దయ, సంక్షోభంలో ఓర్పు. ఇవి గొప్ప వ్యక్తి లక్షణాలు. ఏం చేయాలో, ఎలా చేయాలో సరైన నిర్ణయాలు తీసుకోవాలంటే నువ్వు ఎక్కడ ఉన్నావో, ఎక్కడికి వెళ్తున్నావో అర్థం చేసుకోవడం చాలా అవసరం. సవాళ్లను స్వీకరించే ధైర్యం నీకుంటే విజయం నీ పాదాలను ముద్దాడుతుంది. ప్రయత్నిస్తూనే ఉండు. ప్రజలు నిన్ను విమర్శిస్తే నువ్వు మంచి చేసినా, చెడు చేసినా విమర్శిస్తూనే ఉంటారు. కాబట్టి ప్రశాంతంగా ఉండి నీ పని నువ్వు చేసుకుంటూ పో. విమర్శలకు భయపడకు. అది బతుకున్న వారిపైనే వస్తుంది. చనిపోయిన తర్వాత పొగడ్తలు మాత్రమే వస్తాయి. కృష్ణుడి సేవకుడిగా మారిన వ్యక్తి శిష్యుడిగా మారినప్పుడు కష్టాలు పడాలని కోరుకోడు. తమ జీవితం విజయవంతం కావడానికి కృష్ణుడి సేవకులు కావాలని కోరుకుంటారు. ఎప్పుడూ ఉల్లాసంగా, సంతోషంగా, నవ్వుతూ ఉండే వ్యక్తి నిశ్శబ్దంగా, విచారంగా ఉన్నప్పుడు ఏదో తేడా ఉందనిపిస్తుంది అని శ్రీకృష్ణుడు చెప్పాడు. దీని అర్థం వారు ఏదో బాధతో కృంగిపోయారని. నీ ఉనికి ఎవరికైనా వారి బాధలను మరిచిపోయేలా చేస్తే అదే నీ ఉనికికి అర్థం. సంతోషాన్ని ఎక్కడైనా పంచుకోవచ్చు, కాని బాధను పంచుకోవడానికి ఒక ప్రత్యేకమైన వ్యక్తి కావాలి. ధనం, అధికారం, హోదా ఉన్న వ్యక్తికి సంతృప్తి ఉండదు. వారి సంపదకు అర్థం ఉండదు. అలాంటి వ్యక్తి ఎప్పటికీ అసంతృప్తితోనే ఉంటాడు. కాని సంతృప్తిగా ఉన్న వ్యక్తి చిన్న విషయాల్లో కూడా ఆనందాన్ని పొందుతాడు. నువ్వేదైనా తప్పు చేసినా, మంచి చేసినా ఎవరూ చూడటం లేదని అనుకున్నప్పుడు దేవుడి కాళ్ళు ఎప్పుడూ నీపైనే ఉంటాయని గుర్తుంచుకో. కాబట్టి నువ్వెప్పుడూ ఒంటరివి కాదు. దేవుడు ఎప్పుడూ నీతోనే ఉంటాడు. వేణువు బంగారంతో గాని, రత్నాలతో గాని చేయబడలేదు. అయినా దాని శబ్దం అందరినీ ఆకర్షిస్తుంది. అలాగే మనిషి మాటలు, చేతలు అందంగా ఉంటే వారికి ఎలాంటి అలంకరణలు అవసరం లేదు. వేణువులాగే వారు కూడా దేవుడికి ప్రియమైనవారు అవుతారు. నీ సమస్య ఓడంత పెద్దదైతే దేవుడి దయ సముద్రమంతా విశాలమైనదని గుర్తుంచుకో. ఆనందాన్ని పొందాలంటే మనం చాలా సంపాదించాలని అనుకుంటాం. కాని నిజానికి మనం చాలా వదిలేయడం నేర్చుకోవాలి. మన వేదికకి మనమే సృష్టికర్తలమని జీవితం మనకు బోధిస్తుంది. మన పనులే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఆకలితో పాటు ఆహారం, నిద్రతో పాటు మంచం, ధర్మంతో పాటు సంపద, ఔచిత్యంతో పాటు గంభీరత్వం, ఇవి ఉన్నవారే నిజమైన అదృష్టవంతులు. బలమైన సంకల్పం నీ దృష్టిలో, సామర్థ్యంలో గొప్ప మార్పులు తీసుకురాగల ఆయుధం. మనసులో గెలిచినవాడే జీవితంలో గెలుస్తాడు. అంటే సానుకూల ఆలోచనలు విజయానికి దారితీస్తాయి, ప్రతికూల ఆలోచనలు వైఫల్యానికి దారితీస్తాయి. మనం ఎలా ఆలోచిస్తే అలాగే తయారవుతాం. మన ఆలోచనల ద్వారానే మంచి, చెడు ఫలితాలను పొందుతాం. కాబట్టి సానుకూల దృక్పథాన్ని అలవర్చుకో. మనిషి మాత్రమే కర్మ చేస్తాడు. కాబట్టి కర్మ చేయడం ప్రతి వ్యక్తి విధి. పని చేసే వ్యక్తినే కర్మయోగి అంటారు. కాబట్టి పని లేకుండా ఉండటం కంటే పని చేస్తూ ఉండటం మంచిది. మనం కలియుగంలో జీవిస్తున్నాం. కాబట్టి కారణం లేకుండా ఎవరైనా నీతో స్నేహం చేస్తారనే ఆలోచనను వదిలేయి. పనికిరాని వస్తువులను చెత్తబుట్టలో పడేసినట్లే ఎప్పుడు ఎంతో కొంత దాచుకో. ఒక్కసారి ఆలోచించు. జనన మరణాలు రెండు దేవుడి చేతిలో ఉంటే
మధ్యలో జరిగే విషయాలు మన చేతిలో ఎలా ఉంటాయి? నువ్వేదైనా తప్పు చేసి అది వేరొకరికి వ్యతిరేకమని భావించినప్పుడల్లా అది నీకు కూడా వ్యతిరేకమని గుర్తుంచుకో. అంతిమంగా మన కర్మల ఫలితాలను మనమే అనుభవించాలి. దేవుని న్యాయం ఖచ్చితమైనది, ఏదీ విస్మరించబడదు. ఏ తాళం ఏ తారాంచెవికి సరిపోతుందో నీకు గుర్తులేకపోతే నువ్వు విజయం సాధించకుండా తాళం తెరవడానికి ప్రయత్నిస్తూ ఉంటే చాలామంది నిరాశకు లోనవుతారు. తాళం పనిచేయడం లేదని భావిస్తారు. వారు నిరాశ, కోపానికి గురవుతారు. అయితే అటువంటి సమయాల్లో సహనం చాలా అవసరం. ఎందుకంటే ఆ గుత్తిలోని చివరి తాళంచెవి ఆ తాళాన్ని తెరవవచ్చు. పూర్వం ఒక రాజు ఉండేవాడు. అతని రాజ్యం పొరుగు రాజ్యాలన్నింటితో స్నేహపూర్వకంగా ఉండేది. వారు తరచుగా బహుమతులు ఇచ్చిపుచ్చుకునేవారు. కొన్నిసార్లు ఆభరణాలు, కొన్నిసార్లు ఆహారం, కొన్నిసార్లు వస్త్రాలు. ఒకరోజు ఒక విదేశీ అతిథి రాజును సందర్శించాడు. రాజుగారి ఆతిథ్యానికి సంతోషించి అతనికి ఒక ప్రత్యేకమైన రాయిని బహుమతిగా ఇచ్చాడు. రాజు ఆ రాయిని చాలా ఆకర్షణీయంగా భావించాడు. ఆ రాయితో రాజమందిరం కోసం ఒక విగ్రహాన్ని తయారు చేయమని తన మంత్రిని ఆదేశించాడు. మంత్రి ఆ రాయిని రాజ్యం మొత్తంలోకెల్లా గొప్ప శిల్పి దగ్గరకు తీసుకెళ్లాడు. అందమైన విగ్రహాన్ని చెక్కితే 700 బంగారు నాణేలతో పాటు అతను కోరుకున్నది ఇస్తానని శిల్పికి మాట ఇచ్చాడు. శిల్పి సంతోషించి పని ప్రారంభించాడు. అయితే ఎన్నోసార్లు ప్రయత్నించినా రాయిని పగలగొట్టలేకపోయాడు. దాదాపు 50 సార్లు ప్రయత్నించిన తర్వాత ఈ రాయితో పని చేయడం అసాధ్యమని చెప్పి మంత్రికి రాయిని తిరిగే ఇచ్చేశాడు. రాజు ఆజ్ఞను నెరవేర్చాలని నిశ్చయించుకున్న మంత్రి ఆ రాయిని ఒక సాధారణ శిల్పి దగ్గరకు తీసుకెళ్లాడు. సాధారణ శిల్పి మొదటిసారి రాయిని కొట్టగానే అది విరిగిపోయింది. అతను విగ్రహాన్ని తయారుచేసి మంత్రికి ఇచ్చాడు. మంత్రి అతనికి బంగారు నాణేలు బహుమతిగా ఇచ్చాడు. మొదటి శిల్పి ఒక్కసారి ప్రయత్నించి ఉంటే బంగారు నాణేలు అతని సొంతమయ్యేవని మంత్రి ఆలోచిస్తూ వెళ్ళిపోయాడు. ఈ కథ మనకు ఏం నేర్పుతుందంటే, కొన్నిసార్లు మనం కష్టపడి పనిచేసినా పనులు పూర్తి చేయకుండానే వదిలేస్తాం. ఇంకా జరగకపోతే ఇక ఎప్పటికీ జరగదని అనుకుంటాం. ఈ ఆలోచన విధానం వల్ల అది మన కోసం కాదని నమ్ముతాం. కాని వాస్తవానికి నీకు ఇంకొక ప్రయత్నం లేదా కొంచెం ఓర్పు అవసరం కావచ్చు. నువ్వు వదిలేయాలని నిర్ణయించుకున్న క్షణం నీ విజయానికి ముందు క్షణం కావచ్చు. కాబట్టి మిత్రులారా, జీవితంలో కష్టాలు ఎదురైతే బాధపడకు. అవి గులాబీలా వికసించడంలో నీకు సహాయపడతాయి. ముళ్ళ మధ్య నుండి ఎలా నడవాలో నువ్వు నేర్చుకోవాలి. కమలాన్ని చూశావా? బురద నీటిలో కూడా ఎంత అందంగా వికసిస్తుందో. అదే జీవితంతో కలిసి జీవించే కర. నవ్వుతూ ఉండు, ఎందుకంటే జీవితం అందమైనది. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడనే ఒక్క విషయం చాలు మనం నవ్వడానికి. గీత ద్వారా శ్రీకృష్ణుడు అర్జునుడికి అందించిన జ్ఞానం మానవాళికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈరోజు నీది, నిన్న వేరొకరిది, రేపు ఇంకొకరిది అవుతుంది అని శ్రీకృష్ణుడు చెప్పాడు. అందువల్ల సంపద, ఆస్తులపై అనుబంధం పెంచుకోకు. బదులుగా కుటుంబంపై ప్రేమ, ఆప్యాయతలను పెంచుకో. ఎందుకంటే అవే ఎప్పటికీ నీతో ఉంటాయి. జ్ఞానాన్ని అందించడం తల్లిదండ్రులు, గురువుల బాధ్యత. కాని వివేకం, మంచి విలువలు లేని జ్ఞానం సోమరితనానికి, వినాశనానికి దారితీస్తుంది. అందువల్ల వివేకం, మంచి విలువలతో కూడిన జ్ఞానాన్ని అందించడం చాలా అవసరం. జ్ఞానం ఉన్నప్పటికీ పెరికివారు, ద్వయస్థులు అయిన చాలామంది వ్యక్తులను మనం చూశాం. వారి జ్ఞానం వారి కుటుంబానికి గాని సమాజానికి గాని ఉపయోగపడదు. ఇలాంటి వ్యక్తులు తరచుగా తమను తాము గొప్ప మేధావులుగా ప్రకటించుకుంటూ ప్రపంచానికి దూరంగా ఉంటారు. వారి జ్ఞానం వారి కుటుంబానికో సమాజానికో ఉపయోగపడదు. శిక్షను సరైన విధంగా అమలు చేయగల సామర్థ్యం ఉన్నవారు మాత్రమే న్యాయాన్ని కాపాడగలరు. నేరాన్ని ద్వేషించాలి కాని నేరస్తుడిని కాదు. జైళ్లలో ఉండే పునరావాస కార్యక్రమాలు విఫలమైన ఉదాహరణలు అనేకం ఉన్నాయి. చింతలేని జీవితమే గొప్ప సంపద అని మహాభారతం మనకు బోధిస్తుంది. కాబట్టి మిత్రులారా, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? దయచేసి కామెంట్, లైక్ చేయడం ద్వారా మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. జై శ్రీ రాధే కృష్ణ.